అమ్మా ఆద్య, నేను మిమ్మల్ని అర్జెంటుగా చూడాలి. మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? ఏమండి ఇదే ఊరు? ఇది పురంధరపురం అండి. పురంధరపురం అమ్మా. మీరు ఎక్కడున్నారు అక్కడే ఉండండి, నేను వస్తున్నాను. పెద్దమ్మా, డాడీ ఫోన్ చేశారు. ఎక్కడున్నాడని ఫోన్ చేశాడు? పురంధరపురం పూలబావి తోట దగ్గర ఉన్నారంట. పురంధరపురం పూలబావి తోట దగ్గర? హలో, ఆ కిషోరు పురంధరపురం పూలబావి తోట దగ్గర ఉన్నాడు. ఆద్య అతన్ని కలవడానికి వెళ్తుంది అన్న సీక్రెట్ చెప్తాను. మీరు వెళ్లాల్సింది ఆ రఘురామ్ గారి వాళ్ళ ఇంటికే కదా. నేను రఘురామ్ గారింటికి వెళ్ళాలని మీకెలా తెలుసు? మామూలుగా అందరూ ఆ ఇంటికే వెళ్తుంటారు, అందుకే అలా అందిలే. పోదాం పదండి. నాకు వేరే పనుంది, మీరు వెళ్ళండి. సారు మొహమాట పడుతున్నట్టు ఉంది, మనం తీసుకువెళ్దాం పద. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఏయ్, వదలు, వదలు, రండి. ఏయ్, వదలండి. ఏయ్, పదండి సార్. ఎవరు మీరు? రండి రండి. ఎందుకు నన్ను లాక్కెళ్తున్నారు? రఘు, ఎక్కడికో బయలుదేరినట్టున్నారు? అవునమ్మా, శౌర్యకి బాలేదు కదా, పలకరించొద్దామని వెళ్తున్నాను. నువ్వెళ్తావా? నా కూతురు తప్పు చేయలేదు, నా కాబోయే అల్లుడు తప్పు చేయలేదు. వెళ్ళి పలకరించకుండా నన్ను తప్పు చేయమంటావమ్మా? నా బిడ్డ మాత్రం తప్పు చేస్తాడా? నా బిడ్డ తప్పొప్పులు చెప్పేవాడే కాని తప్పు చేసేవాడు కాదు. వెళ్ళి పలకరించురా. మన రామాని కూడా తీసుకెళ్ళు. రామా, వెళ్దాం పద. వెళ్ళమ్మా. బిడ్డ కష్టం తీరిన సంతోషం నీ మొహంలో కనిపిస్తుంది జానకి. ఆయన సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను కదత్తయ్యా. వాడు నవ్వితే ఇల్లు నవ్వుతుందమ్మా. వాడు నవ్వలేదు అంటే ఈ ఇల్లు రాముడు లేని అయోధ్య. ఏమండి, ఏమండి, చెప్పండి. దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? తీసుకొస్తానుండండి. థ్యాంక్ యూ అండి. బాగా దాహం వేసినట్టుంది, మరి కొంచెం ఇవ్వమంటారా? పర్వాలేదండి, చాలు. థ్యాంక్ యూ. కొత్తగా కనిపిస్తున్నారు, ఈ ఊరు కాదనుకుంటా. కాదండి, నేను అదే అయోధ్య. అయోధ్యలంక. ఆ, అవునండి, అయోధ్యలంక వెళ్ళాలి. ఎంత దూరం ఉంటుంది? అది ఇక్కడ ఎక్కడ ఉందండి, ఇంకో 4 ఊర్లు దాటి వెళ్ళాలి. అవునా? మా వాళ్ళకి ఫోన్ చేద్దామంటే నా దగ్గర ఫోన్ లేదు. ఏమనుకోకపోతే ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? అలాగేనండి. ఆద్య నంబర్. ఆద్య, అమ్మా ఆద్య, ఫోన్ లిఫ్ట్ చేయమ్మా. ఆద్య. ఓ,
కమ్మా నద్య, ఫోన్ లిఫ్ట్ చేయి. ఎందుకని ఫోన్ తీయట్లేదు? థ్యాంక్ యూ అండి. నేను మెల్లగా వెళ్తాను. మంచిదండి. ఎవరో ఫోన్ చేసినట్టున్నారు. ఎవరిది నంబర్? హలో, ఎవరు? మీరు ఫోన్ చేసి ఎవరు అంటున్నారేంటి? నేను ఫోన్ చేశానా? లేదే. 4 మిస్డ్ కాల్స్ ఉన్నాయండి, అందుకే మీకు కాల్ చేశాను. అవునమ్మా, ఇంతకు ముందే ఒక ఆయన నా ఫోన్ తీసుకుని ఫోన్ చేశారు. ఎవరు? ఎవరో నాకు తెలియదమ్మా. ఫోన్ అడిగారు. పాపం బాగా బతికిన మనిషిలా ఉన్నారు. కాదనలేక ఇచ్చాను. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? ఇంతకు ముందే వెళ్ళిపోయారమ్మా. ఒకసారి ఆయనకి ఫోన్ ఇస్తారా ప్లీజ్? చూస్తానుండు. సార్ 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 మీరు ఫోన్ చేశారు కదా, వాళ్ళు ఫోన్ చేశారు. అమ్మా ఆద్య, నానా ఎక్కడున్నారు? ఏమైపోయారు? మీకోసం ఎంత వెతుకుతున్నానో తెలుసా? నేను ఎక్కడున్నానో ఎలా ఉన్నానో నాకే తెలియట్లేదమ్మా. నేను మిమ్మల్ని అర్జెంటుగా చూడాలి. మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? నేను ఏమండి, ఇదే ఊరు? ఇది పురంధరపురం అండి. పురంధరపురం అమ్మా. మీరు ఎక్కడున్నారు? అక్కడే ఉండండి, నేను వస్తున్నాను. అవును, ఆ ఊర్లో ఎక్కడున్నారు? ఈ ఊళ్ళోనా? ఈ ఊళ్ళో ఎక్కడున్నానండి? పురంధరపురంలో పూలబావి తోట అంటే ఎవరైనా చెప్తారు సార్. అమ్మా, పురంధరపురంలో పూల బావి తోటంట, అక్కడున్నాను. పూల బావి తోట? పురంధరపురం. డాడీ మీరు ఎక్కడే ఉండండి, నేను వస్తున్నాను. సార్, పూల బావి తోటకి ఎటు వెళ్ళాలి? ఇదిగో ఈ దారం అంటే ఇలా ముందుకెళ్ళండి సార్, మీకే తెలుస్తుంది. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి. ఆటో ఆటో, ఎక్కడికి వెళ్ళాలి మేడం? పురంధరపురం వెళ్ళాలి. సరే ఎక్కండి. అత్తయ్య, ఆద్య ఏమైనా ఫోన్ చేసిందా? లేదు సీనయ్య. నేను వస్తాను, మీరు వెళ్ళండి అని హాస్పిటల్ దగ్గర ఆగిపోయింది. ఎందుకు ఆగిందో తెలీదు. అక్కడేం పనుందో నాకు అర్థం కావట్లేదు. ఇంతవరకు రాలేదు. కనీసం ఫోన్ కూడా చేయలేదంటే ఏమైందో ఏంటో. నువ్వు తింటూ ఉండు, నేను ఫోన్ చేసి కనుక్కుంటాను. తిను. అన్నా కొంచెం తొందరగా వెళ్ళండి. హలో పెద్దమ్మా. ఆద్య, హాస్పిటల్ నుంచి ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళిపోయాడు. రామ, సీను మన ఇంటికి వచ్చేశారు. నువ్వేదో పనుందని ఆగిపోయావట కదా, ఏం చేస్తున్నావు అక్కడ? పెద్దమ్మా డాడీ ఫోన్ చేశారు. ఏంటి, కిషోర్ గారు ఫోన్ చేశారా? కిషోర్? అవును పెద్దమ్మా. ఎక్కడున్నాడంటమ్మా? ఏం చేస్తున్నాడంట? ఎన్ని రోజులు ఏమైపోయాడంట? అవన్నీ నేను తర్వాత చెప్తాను పెద్దమ్మా. ముందు డాడీ ఫోన్ చేశారు కదా, కలవడానికి వెళ్తున్నాను.
ఫోన్ చేస్తే కలవటానికి వెళ్తున్నావా? ఎక్కడున్నాడని ఫోన్ చేశాడు? పురంధరపురం పూలబావి తోట దగ్గర ఉన్నారంట. ఏది? పురందరపురం పూలబావి తోట దగ్గర? పురందరపురం పూలబావి తోట దగ్గర. అవును పెద్దమ్మ, అందుకే డాడీని కలవాలని వెళ్తున్నాను. డాడీని తీసుకుని ఇంటికి వచ్చాక మిగిలిన అన్ని విషయాలు మాట్లాడుకుందాం. సరే అజా, జాగ్రత్తగా వెళ్ళిరా. సరే పెద్దమ్మ. ఇదేంటి, ఇంతకు ముందే చారు ఫోన్ చేసి కిషోర్ వచ్చాడా అని అడిగింది. ఇప్పుడు వీళ్ళు చూస్తే ఆ కిషోర్ దొరికాడు, అక్కడెక్కడో ఉన్నాడు అని చెప్తున్నారు. ఆది ఏమో కిషోర్ దొరికాడు అని ఫోన్ చేసింది, చారు ఏమో అతను వచ్చాడా అని ఫోన్ చేసింది. అదంత ప్రత్యేకంగా ఫోన్ చేసి అడిగిందంటే ఏదో తనలో పుండే ఉంటుంది. ముందు దానికి ఫోన్ చేసి విషయం చెప్పాలి. ఏంటంట అత్తయ్య? ఆచ్య వాళ్ళ నాన్న ఫోన్ చేశారట. ఏంటి, మామయ్య గారు ఫోన్ చేశారంట? పురందరపురం పూలబావి తోట దగ్గర ఉన్నారట, రమ్మంటే వెళ్తుందట. వాళ్ళ నాన్న ఫోన్ చేశారంటే ఆద్య చాలా హ్యాపీగా ఉంటుంది. తన ఆనందం తన మాటల్లో కనిపిస్తూనే ఉంది. అయినా కిషోర్ గారు ఎన్ని రోజులు ఎక్కడున్నారో, ఆ ఊరు నుంచి ఎందుకు ఫోన్ చేశారో ఆచ్య వస్తే కానీ తెలీదు. మామయ్య గారే ఫోన్ చేశారంటే వెళ్ళి తీసుకుని ఇంటికి వస్తుందిలే అత్తయ్య. వచ్చాక ఏమైంది ఏంటి అనేది తెలుస్తుందిలే. వస్తే మంచి రోజులు వరుసగా వస్తాయంటే ఇవేనేమో. రామ సమస్యలన్నీ తీరిపోయాయి. శౌర్య మంచితనం మీ మామయ్యకు అర్థమైంది. ఇప్పుడు ఆచ్యకి వాళ్ళ నాన్న ఫోన్ చేశారు. అత్తయ్య, ఇప్పటి వరకు ఆద్యకున్న బాధ అదొక్కటే, ఇక తనకు ఆ బాధే లేదు. అవును సీనయ్య, తిను. అన్నా, ఈ వ్యక్తిని చూసారా? చూడలేదండి. హలో, ఇందాక ఫోన్ చేసి ఆ కిషోర్ వచ్చాడని అడిగావు కదా, ఎందుకు అడిగావు? ఏదో పనుండి అడిగానులే పిన్ని. ఇప్పుడు అది అడగడానికి ఫోన్ చేసావా? ఏదో ఒక కారణం లేకుండా నువ్వు ప్రత్యేకంగా ఫోన్ చేసి అడగవు కదా. ఎందుకు అడిగావో చెప్తే నేను నీకు సీక్రెట్ చెప్తా. సీక్రెటా? ఏంటది? చెప్తారు మరి పాపం. నువ్వు అసలు ఎందుకు ఫోన్ చేసి అడిగావో చెప్పు. అప్పుడే ఆ కిషోరు పురందరపురం పూలబావి తోట దగ్గర ఉన్నాడు, ఆద్య అతన్ని కలవడానికి వెళ్తుంది అన్న సీక్రెట్ చెప్తాను. నేను చెప్పమంటే నువ్వు చెప్పవా? చెప్పను అని చెప్పాల్సింది చెప్పావులే గాని ఇక నువ్వేం చెప్పొద్దు. చిచ్చి, చెప్పేశానా? నేనొక తింగరు దాన్ని. అయ్యయ్యో, ఇప్పుడు ఈ చారు ఏం చేస్తుందో ఏంటో. అయ్యయ్యో, ఆ కిషోరు పురందరపురంలో ఉన్నాడా? అక్కడికి వెళ్ళి వాడు ఆద్యని కలిశాడంటే ప్రమాదం. లేదు, ఆద్య కంటే ముందు నేనే వెళ్ళి ఆ కిషోర్ని ఆద్యని కలవకుండా చేయాలి. బాబు శౌర్య, రామలక్ష్మిని చూడ్డానికి వెళ్తున్నావు కదా, ఇదిగో తనకిష్టమైన సున్నుండలు చేసి పెట్టాను, తీసుకువెళ్ళు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? అలా అనకరా. ఎన్నాళ్ళు రామలక్ష్మి ఇష్టాలేంటో తెలిసినా కూడా నువ్వు మా సంతోషం కోసం కూడా తనని చాలా బాధ పెట్టావు. మమ్మల్ని బాధ పెట్టకూడదని తనని బాధ పెట్టి నువ్వు బాధపడ్డావు. చాలురా.
మా మధ్య నువ్వు నలిగిపోయింది చాలు. ఇకనైనా నువ్వు తన మనసు తెలుసుకుని మసలుకుంటే రామలక్ష్మి చాలా సంతోషిస్తుంది. ఎదిగో తీసుకెళ్ళు. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం రండి. బావగారు. బావగారు నమస్తే. అమ్మా రామలక్ష్మి, నీకు నిండా నూరేళ్ళు. ఇప్పుడే నీ గురించి చెప్తూ నీకిష్టమైన సున్నుండలు తీసుకెళ్ళమని మా శౌర్యతో చెప్తున్నాను. ఇంతలో నువ్వు వచ్చావు. అయ్యో, నువ్వు మా కాళ్ళకి దండం పెట్టడం ఏంటమ్మా? నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి. ఏం బాబు, ఇప్పుడెలా ఉంది? పర్వాలేదు సార్. వయసులో చిన్నవాడివైనా సరే మనసులో మాత్రం చాలా గొప్పోడివి బాబు. నీ స్థానంలో నేనున్నా కూడా అలా చేయలేనేమో. నువ్వు నా కూతుర్ని ఎంత ప్రేమిస్తున్నావో, ఎంత అర్థం చేసుకున్నావో నాకు తెలుసు. అలాగే నన్ను, నా విలువలను కూడా గౌరవించి నా మాట నిలబెట్టడం కోసం నువ్వు మనసారా ప్రేమించిన రామలక్ష్మిని దూరం చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డావు. రామలక్ష్మి పెళ్ళయ్యాక అత్తారింట్లో సుఖంగా ఉండడానికి తన మనసులో నిన్ను పూర్తిగా చంపేసుకోవడానికి ప్రయత్నించావు. చెయ్యని తప్పుని మీద వేసుకుని అందరి దృష్టిలో దోషిగా నిలబడ్డావు. ప్రేమించిన వాళ్ళని ఎలాగైనా దక్కించుకోవాలనేది ప్రేమ కాదు, స్వార్థమవుతుంది. మనం ప్రేమించిన వాళ్ళు మనతో లేకపోయినా వాళ్ళు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకోవడమే నిజమైన ప్రేమ అవుతుంది. నీలో ప్రేమ ఎంత ఉందో సంస్కారం కూడా అంతే ఉంది బాబు. ఇంత గొప్ప మనసున్న నువ్వు నా కూతుర్ని ప్రేమించడం నిజంగా తన అదృష్టం. కన్నవాళ్ళని కష్టపెట్టకూడదని ఆలోచించే గొప్ప మనసున్న నీలాంటి అల్లుడు దొరకడం నా అదృష్టం కూడా. అయ్యో, అంత మాట అనకండి అన్నయ్య గారు. పిల్లల మనసు అర్థం చేసుకుని వాళ్ళకేం కావాలో ఇచ్చే తల్లిదండ్రులు చాలా అరుదుగా ఉంటారు. మీరు కేవలం మీ ఇంటి గురించి మాత్రమే కాదు, ఊరి గురించి కూడా ఆలోచించే వ్యక్తి. మీలాంటి గొప్ప కుటుంబంతో బియ్యం అందటం అంటే పెట్టి పుట్టుండాలి. రాక రాక మా ఇంటికి వచ్చారు, భోజనం చేసి వెళ్లాల్సిందే అన్నయ్య గారు. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? ఒకసారి బాబుని చూసి వెళదామని రామలక్ష్మిని తీసుకొని వచ్చాను. ఇంకొకసారి అందరం కలిసి వస్తాంలే. లేదు రఘురామ్ గారు, మీరు భోంచేసి వెళ్లాల్సిందే. అవును సార్, మీరు భోంచేసి వెళ్ళండి. అలాగే. నాన్న, అదిగో అక్కడే నిలబడినాడు. సరే పదమ్మా. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. సరేనమ్మా, చూస్తావుగా.